హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. సో డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? ఓన్లీ ఫార్ములాస్ మాత్రమే కాకుండా ఫార్ములాస్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడో ఆ క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, డిఎస్సిలో మనకి ఎస్జిడికి కోఆర్డినేట్ జామెట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఓకే, ఆ చాప్టర్లో ఉండే మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి కోఆర్డినేట్ జామెట్రీ. సో ఇందులో మనకి డిస్టెన్స్ పైన 100% మనకు క్వశ్చన్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? డిస్టెన్స్ బిట్వీన్ ది 2 పాయింట్స్. సో వాట్ ఈస్ ద ఫార్ములా? దీనికి ఫార్ములా ఏంటి? సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఓకే, సో ఇది ఫార్ములా. ఎనీ టూ పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, సపోజ్ ఏ అనేది 2,3 అలాగే బి అనేది 5,6 ఈ రెండు పాయింట్స్ అనుకుంటే వీటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమని క్వశ్చన్లో ఇస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఎలా చేస్తాం చూడండి. ఇది మనం x1 y1 అనుకుందాం. x1 y1, దిస్ ఇస్ x2 y2. ఓకే, సో మనకి ఫార్ములాలో ఏంటి? y2 మైనస్ x2 మైనస్ x1 కదా, దట్ ఈస్ 5 minus 2 whole square. 5 minus 2 అంటే 3 కదా, 3 square ప్లస్ 6 minus 3 అంటే 3 కదా, 3 square. సో వాట్ ఈస్ ద ఆన్సర్? రూట్ 9 ప్లస్ 9 18. ఓకేనా? సో రూట్ 18 ఎలా రాస్తాం? 9 2s 18 కదా, సో 9 2s 9 into 2. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 9 is nothing but 3 ఓన్లీ. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? 3 root 2. ఓకేనా? సో మీకు కొంచెం దీనిపైన ఐడియా ఉంది అన్న వాళ్ళు ఎలా చేయాలి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంటే చూడండి. ఇదంతా ఏం రాయొద్దు, జస్ట్ క్వశ్చన్ చూడగానే. సో ఇది ఫార్ములా ఐడియా లేని వాళ్ళ కోసం ఇంత క్లియర్గా చెప్పాను. సో మాకు ఐడియా ఉంది అన్న వాళ్ళకి ఎలా చేస్తాం? మనకి ఫార్ములా తెలుసు కాబట్టి జస్ట్ ఇది మైనస్ ఇది మైనస్ ఇది చేసేసి స్క్వేర్ చేయడం. ఓకే, 5 minus 2 అంటే 3 square ప్లస్ 6 minus 3 అంటే 3 square, స్క్వేర్ రూట్ ఎలాగా ఉంది. సో ఇది 9 plus 9 అంటే 18. ఓకేనా? రూట్ 18 అంటే ఏంటి? 9 2s, అవునా? 9 2s. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3 కదా, సో 3 root 2. ఇలా చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఇదే ఫార్ములా పైన క్వశ్చన్స్ ఇంకెలా అడుగుతాడు? అయితే ఒకటి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు. ఓకేనా? ఫస్ట్ ఛాన్స్ ఏంటి? ఫైండ్ డిస్టెన్స్ అని అడుగుతాడు ఈ ఫార్ములా బేస్ చేసుకొని. సో ఇంకొక పాసిబిలిటీ ఏంటి అంటే డిస్టెన్స్ తనే ఇస్తాడు. ఓకేనా? సపోజ్ డిస్టెన్స్ అనేది ఒక 10 units ఎంతో ఇస్తాడు. ఓకేనా? డిస్టెన్స్ ఇస్తాడు. సో పాయింట్స్ ఏ ఆఫ్ 2,3 ఇస్తాడు. ఓకేనా? బి ఆఫ్ సో 5, సంథింగ్ ఎక్స్ అని ఇస్తాడు. ఫైండ్ ఎక్స్ వాల్యూ అంటాడు. చూడండి, ఒకటి డిస్టెన్స్ అడిగే పాసిబిలిటీ ఉంటుంది. ఇంకొక పాసిబిలిటీ ఏంటి? డిస్టెన్స్ ఇస్తాడు క్వశ్చన్లోనే, ఏ పాయింట్ ఇస్తాడు? బి పాయింట్లో. సో ఒక వేరియబుల్ మాత్రం ఇయ్యడు. ఇలాంటప్పుడు ఎలా చేయాలి చూడండి. డిస్టెన్స్ అంటే 10 కదా, 10 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, సో ఇది మైనస్ ఇది మైనస్ ఇది అన్నాను కదా, 5 minus 2 whole square అంటే 3 square ప్లస్ ఎక్స్ మైనస్ 3 whole square. ఇక్కడ చూసారు కదా, ఎక్స్ మైనస్ 3 whole square. సో మనకి రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి? 2 sides మనం స్క్వేరింగ్ చేస్తాం. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 10 square అంటే 100 ఈ 3 square ఇటు వస్తే 9. 100 minus 9 ఈక్వల్ టు, ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో. ఓకే, ఎక్స్ మైనస్ 3 whole square. సో మనకి ఇక్కడ ఏమవుతుంది? 91. ఓకేనా? సో ఈక్వల్ టు, సో దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తారు చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎప్పుడు చేస్తారు అంటే మనం 10th class కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు మాత్రమే సో ఈ ఫార్ములా అంతా రాసి ఎక్స్ వేరియబుల్స్ ఫైండ్ అవుట్ చేయడం ఇలా చేస్తారు. బట్ ఇలా చేయదు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా చేయాలి అంటే మనకి ఆల్రెడీ ఎగ్జామ్లో ఆప్షన్స్ ఇస్తాడు. ఓకేనా? ఎక్స్ వాల్యూ సంథింగ్ అని చెప్పేసి ఒక 4 options ఇస్తాడు, ఏబిసిడి అని. మనం అలాంటప్పుడు ఏం చేయాలంటే త్రూ ఆప్షన్స్ మాత్రమే వెళ్ళాలి. టైం చాలా రెడ్యూస్ అవుతుంది. ఓకేనా? సపోజ్ ఆప్షన్ ఏ అనేది 1 కానీ, సో B2, సో C3, D4 ఇలా సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇందులో ఏదో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనం స్క్వేరింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే 100% 91కి ఈక్వల్ అవుతుంది. అలా ఏ వాల్యూ అయితే 91కి ఈక్వల్ అవుతుందో అది మాత్రమే మన ఆప్షన్ అవుతుంది. ఓకేనా? సో ఈ రకంగా త్రూ ఆప్షన్స్ వెళ్ళాలి. డిస్టెన్స్ నుంచి ఈ రెండు పాసిబిలిటీ మాత్రమే ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి, మిడ్ పాయింట్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఓకేనా? మిడ్ పాయింట్ పైన మ్యాక్సిమం చాలా వరకు క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటాడు. ఓకేనా? చాలాసార్లు అడిగాడు కూడా. చూడండి, మిడ్ పాయింట్కి ఫార్ములా ఏంటి? x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. ఓకేనా? x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. ఈ క్వశ్చన్ని
సో అయితే మనకి జనరల్గా సింపుల్గా అడుగుతాడు. ఎలా అడుగుతాడు అంటే ఒక పాయింట్ ఏ ఇచ్చాడు 3,4 అని, బి అనేది సంథింగ్ 7,8 ఇలా ఇచ్చాడు. సో ఫైండ్ ది మిడ్ పాయింట్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ అని ఇస్తాడు. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాము, సో మిడ్ పాయింట్ అన్నాడు కాబట్టి పి ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు, సో ఇది ప్లస్ x1 ప్లస్ x2 3 ప్లస్ 7/2 కామా 4 ప్లస్ 8/2. ఓకేనా, ఇలా చేస్తాం. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చూడండి, 10/2 కామా 12/2. సో 5,6 అనేది మనకు వాల్యూ వస్తుంది. ఓకే, 2 5s 2 6. వాట్ ఈస్ ద మిడ్ పాయింట్ 5,6. ఓకేనా, సో ఇది మనం చాలా ఫాస్ట్గా చేయొచ్చు. కొంచెం స్పీడ్ క్యాలిక్యులేషన్ రాని వాళ్ళ కోసం ఇంత క్లియర్గా చేస్తున్నాను. లేదు మేము కొంచెం బాగానే చేస్తామంటే జస్ట్ ఇక్కడ చూస్తూనే మనం చేయొచ్చు. ఎలా చేయొచ్చు చూడండి, 3 ప్లస్ 7 అంటే 10, 10లో హాఫ్ అంటే ఎంత 5. ఓకేనా, సో 4 ప్లస్ 8 అంటే 12, 12లో హాఫ్ ఎంత 6. ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూడా చేయొచ్చు. బట్ మ్యాథ్స్ కొంతమందికి ఇలా చేయడం రాని వాళ్ళ కోసం నేను స్టార్టింగ్లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. ఓకేనా, అయితే మిడ్ పాయింట్ నుంచి ఇలా పాయింట్ ఫైండ్ అవుట్ చేయమని ఒక క్వశ్చన్ అడుగుతాడు. లేదు ఇంకెలా అడుగుతాడు అంటే, సో మిడ్ పాయింట్ వాల్యూ తనే ఇస్తాడు. అంటే పి ఆఫ్ ఎక్స్ కామా వై ఇవి ఉన్నాయి కదా, ఈ మిడ్ పాయింట్ ఇస్తాడు. అయితే x1 y1 ఇస్తాడు, ఈ y1 ఏదో ఒకటి ఇవ్వడు. సపోజ్ చూడండి ఎలా ఇస్తాడు ఇంకోటి అంటే, మిడ్ పాయింట్ అనేది సపోజ్ పి ఆఫ్ 3,4 అన్నాడు. ఓకేనా, కామా ఏ వాల్యూ ఎంత సపోజ్ 2,5. సో బిలో x, 7 సంథింగ్ ఇలా ఇచ్చాడు, x a, 7. ఓకేనా, ఫైండ్ వాల్యూ ఆఫ్ e అంటాడు. ఏం లేదు, జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. సో 3,4 ఈక్వల్ టు 2 ప్లస్ a/2 5 ప్లస్ 7/2. ఇక్కడ చూడండి మనం ఏం చేయాలి, ఎంతవరకు చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. మనకి క్వశ్చన్లో అడుగుతుంది ఏ అనేది ఏంటి, ఎక్స్ వేరియబుల్ కదా, అవునా. అంటే ఏంటి, జస్ట్ మనం ఈ 2 మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. ఈ 5 ప్లస్ 7 వల్ల మనకి యూజే లేదు. ఇక్కడ చూడండి 5 ప్లస్ 7/2 రాసాము, దీనికి ఇది ఎలాగో 100% ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ టు మీనింగే అది కదా. ఇది చేయాల్సిన పని లేదు, ఎగ్జామ్లో టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా, మనం ఎగ్జామ్లో ఏం రాయాలి, జస్ట్ చూడండి మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ వేరియబుల్ కావాలి. ఇక్కడ ఏ అనేది ఏంటి, ఎక్స్ వేరియబుల్ అంటే ఏంటి, ఈ 2 మాత్రమే నాకు కావాలి. దట్ ఈస్ 2 ప్లస్ a/2 అనేది దేనికి ఈక్వల్, ఇందులో ఎక్స్ వేరియబుల్కి ఈక్వల్ 3కి కదా. ఈ ఒక్క స్టెప్ రాసి చాలా ఫాస్ట్గా చేయొచ్చు. 3 2 6, 6 మైనస్ 2 4. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్ టు 4. ఓకేనా, లేదు ఇలా కూడా చేయలేమంటే త్రూ ఆప్షన్ మీరు సబ్స్టిట్యూషన్ వెళ్ళొచ్చు. ఆప్షన్స్లో ఇచ్చిన దాంట్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏదైతే మనకు ఈక్వల్ టు 3 వస్తుందో, 3కి ఈక్వల్ అవుతుందో దీన్ని సింప్లిఫై చేస్తే అది మన వాల్యూ అవుతుంది. ఓకేనా, సో త్రూ ఆప్షన్స్ వెళ్ళొచ్చు, లేదంటే ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా, లేదు ఇంకా ఎలా అడగవచ్చు మిడ్ పాయింట్ నుంచి అంటే, సో ఫస్ట్ పాసిబిలిటీ ఏంటి, మిడ్ పాయింట్ వాల్యూ ఏంటి అని అడుగుతాడు ఈ పాయింట్స్ గురించి. సెకండ్దేమో ఏదైనా ఒక వేరియబుల్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో థర్డ్ వన్ ఎలా ఇస్తాడు అంటే, డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా ఒక సర్కిల్ గురించి ఇస్తాడు. ఓకేనా, ఒక సర్కిల్ యొక్క డయామీటర్ యొక్క వాల్యూస్ ఇస్తాడు. ఓకేనా, ఇది డయామీటర్ కదా, సర్కిల్ యొక్క డయామీటర్ కదా, ఈ డయామీటర్ యొక్క సైడ్స్ గురించి ఇస్తాడు. ఇక్కడ 3,4 అని, ఇక్కడ సంథింగ్ 10,6 అని ఇచ్చి, సో ఇందులో మిడ్ పాయింట్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఏంటి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అన్నా మిడ్ పాయింట్ అన్నా ఒకటే. ఎందుకు అంటే ఈ మిడ్ పాయింట్ అంటే ఏంటి, ఒక లైన్ని ఎగ్జాక్ట్లీ మిడిల్లో డివైడ్ చేసి దాన్ని కదా మనం మిడ్ పాయింట్ అంటాము. మరి ఇక సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేడియసే కదా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ వరకు కూడా మనకు సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మిడ్ పాయింట్ అన్నా సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అన్నా రెండు ఒక్కటే. ఓకేనా, క్వశ్చన్స్ మనకి సర్కిల్ని బేస్ చేసుకొని మిడ్ పాయింట్ ఫార్ములాలో ఇస్తూ ఉంటాడు. సో మనం చాలా ఫోకస్డ్గా క్వశ్చన్ అనేది చూడాలి. ఓకేనా, చూడండి ఇలా 2 పాయింట్స్ ఇచ్చి మనం ఫార్ములా ఫైండ్ అవుట్ చేయమంటేనేమో మిడ్ పాయింట్ అంటాం. అలాగే మనకి సెంట్రాయిడ్ చూడండి, మనకి సెంట్రాయిడ్ పైన కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో ఫార్ములా ఏంటి, x1 ప్లస్ x2 ప్లస్ x3/3. మిడ్ పాయింట్కి అయితేనేమో ఓన్లీ x1 x2 మాత్రమే ఉంటుంది, సెంట్రాయిడ్కి అయితే 3 ఉంటాయి. సో y1 ప్లస్ y2 ప్లస్ y3/3. ఓకేనా, ఏం లేదు మనకు x1 y1 x3 చూడండి, ఇక్కడ మనకు 3 పాయింట్స్ ఇస్తాడు. దట్ ఈస్ 3,4. సో బి అనేది 4,5, సి అనేది సంథింగ్ 8,7 ఇలా ఇస్తాడు. ఈ వాల్యూస్ జస్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయడమే ఇస్తాడు. లేదు అంటే వీటిలో ఏవో మిగతా 6 5 అట్లా ఇస్తాడు, ఒక 6th ఫైండ్ అవుట్ చేయమంటాడు.
సో ఈ రకంగా సో ఫార్ములాని కొంచెం అటు ఇటు మార్చి ఇస్తూ ఉంటారు. ఓకేనా? సో ఈ వీడియో సో ఈ రకంగా మన క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగా కోఆర్డినేట్ జామెట్రీ నుంచి చేయొచ్చు. ఓకే, సో మిగతావన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూసారు కదండి, కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇలాగే ప్రతి చాప్టర్ నుంచి సో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి, దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది కూడా మనం డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.